ఎన్ని సంవత్సరాల నుంచి రాజకీయ ప్రవేశం చేశారు? ఇంచుమించు 10 సంవత్సరాల నుంచి రాజకీయంలో ఉన్నాను. 2021 సార్వత్రిక ఎన్నికల్లో సామాన్య కార్యకర్తగా ఉన్నాను. సర్పంచ్గా అవకాశం వచ్చిన ఎస్సీ క్యాండిడేట్కి వచ్చిందని అంటే గతంలో మేము చేసిన పనిలో నుంచి ప్రతి ఇంటికి తిరగలిగాను. ఆధార్ కార్డు కానీ రేషన్ కార్డు కానీ ప్రతి ఒక్కటి తిరగగలిగి నేను చేయగలిగిన సహాయం వరకు చేశాను. దాని మీద నమ్మకంతో నేను సర్పంచ్గా పోటీ చేశాను. సర్పంచ్గా పోటీ చేయడంతో పాటు గ్రామ ప్రజలందరూ నన్ను ఆశీర్వదించి సర్పంచ్గా చేశారు. సర్పంచ్గా నన్ను ఎన్నుకోబడ్డారు. మా సర్పంచ్గా ఎన్నుకోబడ్డ నన్ను చేసిన గ్రామ ప్రజలందరికీ ముందుగా నమస్కారం. చెప్పండి. మీరు ప్రభుత్వంలోకి వచ్చినప్పటి నుంచి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మాకు జరగలేదు అంటున్నారు. దాని మీద మీరు చెప్పే సమాధానం? ఈ శౌచాల గ్రామంలో ప్రతి ఇంటికి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో జరగటం జరిగింది, టీడీపీలో గెలవటం జరిగింది. తర్వాత వైఎస్ఆర్ కుటుంబంలో ప్రసన్న కుమార్ రెడ్డి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీలో జరగటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి సంక్షేమ కార్యక్రమాల మీద వాటి ఉన్న అనుస్పందన మీద మేము వైఎస్ఆర్సీపీలో జరగటం జరిగింది. గతంలో కన్నా మెరుగ్గా చేయగలిగే వ్యక్తి అని నమ్మి నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో చేరి శౌచల్ల గ్రామంలో ప్రతి ఒక్క పనికి కానీ ప్రతి ఒక్క ఇదికి కానీ మాకు వచ్చిన సమస్యలో మేము తిరిగి సర్పంచ్ ఎన్నికల్లో తిరిగి ఈ పని చేయాలా, ఈ పనులు ఉన్నాయి, ఈ పనిలో బ్యాలెన్స్ ఉన్నాయి అన్న తర్వాత ఆయనకి చెప్పడం జరిగింది. ఆయన మమ్మల్ని తీసుకోవడం జరిగింది. తర్వాత గతిన మేము చేరటంతో పాటు ఆ పనులన్నీ పూర్తి చేసుకున్నాము. పలానా ఎస్టీ కాలనీలో వాటర్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత 5 లక్షలతో పసలవరపాలెంకి వాటర్కి కనీసం 5-6 సంవత్సరాల పాటు వాటర్కి అనేది ఇబ్బంది ఇప్పుడు వస్తూనే ఉండింది. వాళ్ళకి మోటార్ అనేది కనీసం లేదు. 5 లక్షలు ఎమ్మెల్యే మండలం గ్రాంట్తో 5 లక్షలు ఇవ్వటం జరిగింది. పైప్ లైను మోటారు అన్నీ ఏర్పాటు చేసాము. తర్వాత తుమ్మగుంట అరుంధతి వాడికి 3 ఫేస్ మోటార్ ఉండేది. ఏ టైంలో కరెంట్ వచ్చేదో ఏ టైంలో ఉండేదో లేదో తెలియదు. కానీ తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ విధంగా ఇబ్బంది ఉందన్న అని చెప్పంగానే తర్వాత 3 లక్షల రూపాయలు శాంక్షన్ చేశాడు. 2 లక్షల చిల్లర మోటార్ కొత్త పంపు సెట్టు, తర్వాత మోటార్ ఏర్పాటు చేసి పైప్ లైన్ ఏర్పాటు చేసాము. తర్వాత 1 లక్ష రూపాయలు ఇబ్బందిగా ఉందన్న ఈ విధంగా తుమ్మగుంట ఊరు మెయిన్ సెంటర్లో కూడా 1,20,000 రూపాయలతో మోటార్ సెట్టు కొంత మోటార్ వేయగలిగాము. అట్లాగే మొన్న జలజీవన మిషన్ కింద సెంట్రల్ ఫండ్స్ వచ్చాయి పంచాయతీకి. ఇంచుమించు 15 లక్షల రూపాయలు పైప్ లైన్లు, తర్వాత తుమ్మగుంట ఊర్లో 6 లక్షల రూపాయలు కొత్త పంపు సెట్టు, 6 లక్షల రూపాయలు పైప్ లైను, తర్వాత సౌకుచర్ల ఎస్టీ కాలనీ నుంచి సెంటర్ వరకు కొత్త పైప్ లైను ఏర్పాటు చేయగలిగాం. శ్మశానంలో స్థలాలు కానీ కుళాయి బోర్లు కానీ ఇంటింటికి అసలు లేవు. మేము అసలు వాటర్ కనెక్షన్లు మాకు లేవు. శవాన్ని పూడ్చుకోబెట్టేదానికి కూడా మాకు స్థలాలు లేవు. వాటిని ఆక్రమణ జరుగుతున్నాయి. ఈ ప్రభుత్వం ఏది పట్టించుకోవట్లేదని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. దానికి మీరేం చెప్తారు? శౌచర్ల పంచాయతీలో 4 శ్మశాన వాటికలు ఉన్నాయి. ఏ శ్మశాన వాటికి పోయినా హ్యాండ్ బోరు ఒకటే ఉంది. హ్యాండ్ బోరు ప్రతి ఒక్క శ్మశాన వాటిక చెట్లు కానీ అవి కానీ శుద్ధంగా జంగిల్ క్లియరెన్స్ చేయబడము. తర్వాత హ్యాండ్ బోర్ ఇబ్బందుల్లో ఉండింది, పని చేయకుండా ఉండింది. దాన్ని కూడా కంప్రెషర్ పెట్టి మెకానిక్తో రిపేర్ చేయించి హ్యాండ్ బోర్ వేయగలిగాము. తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే ఏ మనిషి చనిపోయినా కంపగొట్టి బుడుచుకున్నాను అంటాను. నేను సవాలు విసురుతున్నా. నిన్న అనగా ఈరోజు తర్వాతే చేసాం. నేను వాళ్ళు ఎవరు ఏదైతే సవాల్ చేశారో వాళ్ళకి నేను సవాల్ విసురుతున్నా. రాండి, నాతోటే రాండి. శౌచర్ల గ్రామ పంచాయతీలో లైట్లు కానీ సైడ్ డ్రైన్స్ కానీ తర్వాత శ్మశాన వాటికలకు కానీ క్లీన్ చేసి వాటికి అన్నిట్లో ఇదిగా ఉండదు. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టారు. ఈ నవరత్నాల్లో సంక్షేమాలు అసలు మాకు పేదలకు ఏవి అందటం లేదు అంటున్నారు. మీ గ్రామంలో ఎంతమందికి అందాయి? అసలు అందుతున్నాయా లేదా? అందితే మీరు చెప్పే సమాధానం ఏంది? మా శౌచర్ల గ్రామంలో ఇంచుమించు 16,35,00,000 చిలుకు గ్రామంలో డెబిట్ కింద ఉంది. నాన్ డెబిట్ కింద 18 లక్షలు పైగా మా శౌచర్ల గ్రామానికి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉండటం వల్ల ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అన్నీ అందే పూర్తి స్థాయిలో ఉన్నాయి.
కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఆ ఇబ్బందులు ఉన్నాయి ఈ ఉన్నాయి మాట చెప్తున్నారు. ప్రతి ఒక్క ఇంటికి మేము గడప గడప కానీ తర్వాత ఇప్పుడు ఇచ్చిన మేనిఫెస్టోని పెట్టుకుని ఇస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి మాకు సీఎంగా ఉండాలా, నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాకు ఎమ్మెల్యేగా ఉండాలన్నా ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరూ చెప్పే ఇది ఉంది. అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని వైఎస్ఆర్ పార్టీని ఎక్కువ మెజార్టీతో గెలిపించుకొని మేము గ్రామాభివృద్ధి చేసుకోగలుగుతాము. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నడిచి ఎక్కువ మెజార్టీ తెప్పించి ఈ గ్రామంలో వైఎస్ఆర్ కుటుంబం ఒక గట్టి ఇదిగా ఉందని చూపించగలుగుతాం. సర్పంచ్గా మీరు వైసీపీ ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఏం సందేశం ఇస్తున్నారు? గతం కంటే సౌచర్ల గ్రామంలో అనేక పథకాలని ప్రవేశపెట్టించి ప్రతి ఇంటికి 10,000 కాడి నుంచి 1,00,000, 2 లక్షలు, 3 లక్షల దాకా రైతు భరోసా కానీ తర్వాత చేయూత కానీ ప్రతి ఒక్క అనేక పథకాలు ప్రవేశపెట్టి గ్రామంలో మంచి అభివృద్ధి చేసింది ఏదైనా ఉందంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే. అత్యధిక ఇది ప్రతి ఒక్కరు చిన్నపిల్లలు ఇది పడాలంటే అమ్మఒడి ద్వారా ఎంతోమంది కుటుంబాలు కానీ అవి కానీ బిడ్డల్ని ఇంగ్లీష్ మీడియం వీలుగా అమ్మఒడి పథకం ద్వారా ఏర్పరచుకొని చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.